50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. సుప్రీంకోర్టు చాలా కీలకమైన తీర్పు ఇచ్చింది సార్. భారత రాజ్యాంగంలో సామ్యవాద లౌకిక పదాలు ఉండకూడదు అని చెప్పి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అలాంటి అభ్యంతరాలు అర్ధరహితము అని చెప్పి, కానీ ఈ రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ కూడా మొదట్లో ఈ పదాలని సామ్యవాద అండ్ లౌకిక పదాలను చేర్చడాన్ని వ్యతిరేకించారు. ఏమంటారు? అంబేద్కర్ ఏమన్నాడో దాన్ని వక్రీకరిస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అవి. అంబేద్కర్ అన్నది ఏంటి, ఏ కాంటెక్స్ట్లో వద్దన్నాడు ఆయన, ఏ కాంటెక్స్ట్లో ఈ పదాలు చేర్చాల్సిన అవసరం లేదు అన్నాడు, వద్దలే. అంటే సెక్యులర్ అన్న దాని మీద చర్చ జరిగినప్పుడు మీరు భారత రాజ్యాంగంలోని ఈక్వాలిటీ ప్రొవిజన్ చదవండి, లిబర్టీ ప్రొవిజన్ చదవండి, ఇవన్నీ కూడా దే ఆర్ నథింగ్ బట్ సెక్యులర్. అవి లౌకిక ప్రతి భారతీయునికి మతాన్ని విశ్వసించి ఆచరించి ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది అని ప్రతి పౌరునికి హక్కులు ఇచ్చారు. మతాల ఆధారంగా ప్రజల మధ్య వివక్ష చూడకూడదు అని చెప్పారు. ఇంత స్పష్టంగా ఉన్నది కదా, మళ్ళీ ఎందుకు పేర్కొనాలి? ఇట్ ఈస్ సూపర్ఫ్లూయస్ అన్నాడు. అది వాడిన పదం ఏంటంటే ఇది వాగాడంబరం అవుతుంది, ఇది అన్నెసెసరీ. ఇప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాద్ అని చెప్పాం కదా మనం మాట్లాడినప్పుడల్లా. తెలంగాణ భారత రాజ్యం దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది అని ఉపన్యాసం ఇవ్వం ప్రతిసారి. ఎందుకంటే ఇట్ ఈస్ సూపర్ఫ్లూయస్ అన్నాడే తప్ప సెక్యులర్ అని వాడకూడదని, కానీ సెక్యులర్ అనే దానికి తాను వ్యతిరేకమని ఎక్కడా అంబేద్కర్ అనలేదు. తర్వాత సోషలిస్ట్ అన్న పదానికి కూడా ఆయన అన్నది సోషలిస్ట్ అన్న పదం ఉండకూడదు, నేను వ్యతిరేకము అని ఎక్కడా అనలేదు. మీరు ఆయన రచనలు చదివితే సామ్యవాద దృక్పథం ఆయన రచనలో చాలా క్లియర్గా కనబడుతుంది. సో ఆయన అన్న మాట ఏంటి అంటే, ఈరోజు మనం సామ్యవాద ఆర్థిక నిర్వహణను కోరుకుంటున్నాం. టుడే వీ వాంట్ టు ఆర్గనైజ్ అవర్ సొసైటీ ఆన్ సోషలిస్ట్ ప్యాటర్న్. రేపు భవిష్యత్ తరాలు ఏ రకంగా కోరుకుంటాయో మనం ఇప్పుడే ఎలా నిర్దేశిస్తాం. ఎందుకంటే భారత రాజ్యాంగం లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ యాక్షన్, అంటే మా విశ్వాసాల ఆచరణల స్వేచ్ఛను భారత పౌరులకు ఇచ్చినప్పుడు మనం ఇప్పుడే భారతదేశ ఆర్థిక సామాజిక నిర్వహణను ఎలా భవిష్యత్ తరాల సామాజిక ఆర్థిక నిర్వహణ కట్టడి చేస్తాం. అందువల్ల వీ విల్ లీవ్ ఇట్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఆయన స్వామ్యవాదాన్ని వ్యతిరేకించలేదు, లౌకిక తత్వాన్ని వ్యతిరేకించలేదు. సో అందువల్ల అంబేద్కర్ మించిన లౌకికవాది, అంబేద్కర్ మించిన సామ్యవాది, ప్రపంచంలో సామ్యవాదం వర్గపరమైన అసమానతలపైన పోరాడాలని చెబితే భారతీయ సమాజంలో వర్గమే కాదు కులం అనే దుర్మార్గమైన అసమానతలు ఉన్నాయి అని పోరాడినటువంటి భారతీయ సామ్యవాద దృక్పథానికి రూపశిల్పి అంబేద్కర్ వ్యతిరేకించారని వాళ్ళకి కావాలని వక్రభాష్యం చెప్తున్నారు. 1949 నవంబర్ 26 కరెక్ట్గా 75 ఏళ్ల క్రితం భారత రాజ్యాంగం ఆమోదించిన రోజున తొలి పీఠికలో ఈ సామ్యవాద అండ్ సెక్యులర్ అనే పదాలు లేవు. ఆ తర్వాత చేర్చితే భారత రాజ్యాంగం సామ్యవాద సెక్యులర్ రాజ్యాంగం అవుతుందా? అవుతుంది అని సుప్రీంకోర్టు నిన్న తీర్పు చెప్పింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పు చెప్పింది. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నిన్న మళ్ళీ జస్టిస్ సంజీవ్ ఖన్నా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరోసారి కూడా ఇదే తీర్పు చెప్పారు. ఏమన్నాడు? సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చారిత్రకమైన తీర్పు చెప్తూ వాట్ వాజ్ ఇంప్లిసిట్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాలను చేర్చారు, నిజమే. అప్పటి వరకు అంతర్లీన స్వభావంగా ఉన్న లౌకిక సామ్యవాద భావాల్ని రాజ్యాంగ 42వ సవరణ బహిరంగపరిచింది అని చెప్పాడు. ఇంతకన్నా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇంకా వివాదం ఎక్కడిది? నిన్న కూడా సుప్రీంకోర్టు అదే మాట చెప్పింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్కు ఉన్న స్వభావం అది. మీరు ఉదాహరణకు రాజ్యాంగ నిర్ణాయక సభలో దేవుడి పేరిట ఈ రాజ్యాంగాన్ని ఆమోదించుదాం అని ప్రతిపాదన వచ్చింది. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని ప్రతిపాదన వస్తే పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చ తర్వాత రాజ్యాంగ నిర్ణాయక సభలో ఓటింగ్ జరిగింది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఓటింగ్ జరిగి దాన్ని తిరస్కరించింది. ఇది ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనేది సెక్టేరియన్ అని. సో ఇంతకన్నా ఎక్కువ ఇంకేం కావాలి?
ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని మనం అనలేము రాజ్యాంగాన్ని. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, మేము భారత ప్రజలమైన మాకు మేముగా రాసుకుంటున్న రాజ్యాంగం అని అన్నారు తప్ప ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనలే. దానిపైన చాలా చర్చ జరిగి తిరస్కరించింది. ఒక ఉదాహరణ మీకు, రెండవ ఉదాహరణ చెప్తాను మీకు. రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ చూడండి మీరు. మా రాజ్యాంగం భారత ప్రజలందరికీ మత స్వేచ్ఛనిస్తుంది, భారత ప్రజలందరికీ విశ్వాసాల స్వేచ్ఛనిస్తుంది, భారత ప్రజలందరికీ ఆచరణ స్వేచ్ఛ ఇస్తుంది. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇవన్నీ కూడా భారత ప్రజలందరికీ కులం, మతం, భాష, ప్రాంత వీటి ఆధారంగా వివక్ష ఉండకూడదు అని చెప్తుంది. ఇవన్నీ రాజ్యాంగంలో లౌకిక భావాలు కదా. సో ఇక సామ్యవాద భావాలు కూడా మన రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నాయి. సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్, ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, ఇవన్నీ రాజ్యాంగంలో ఉన్న అంశాలు. ఇంతకన్నా సామ్యవాద భావన ఏముంది? సో భారత రాజ్యాంగంలో భారత ప్రజలందరికీ సామాజిక ఆర్థిక న్యాయం ఇవ్వాలి అని ప్రియాంబుల్లో రాసుకున్నాం. నిన్న సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే. అయ్యా, సామ్యవాదం అంటే ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక దృక్పథాలు భారత సామ్యవాదానికి ఉన్నాయి. సామ్యవాదం అంటే కమ్యూనిస్ట్, మార్క్సిస్ట్, సోషలిస్ట్ థీరీ ఉంది. మార్క్సిస్ట్ సోషలిస్ట్ థీరీ ప్రకారం ఉత్పత్తి సాధనాల పైన ఎవరి ఆధిపత్యము, ప్రైవేట్ ఆధిపత్యం ఉండకూడదు. ఇది మార్క్సియన్ సోషలిజం. కానీ ఆ మార్క్సియన్ సోషలిజం మీరు చైనాలోనే ఆ పద్ధతులు అమలు కావడం లేదు. వాళ్ళ సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ అని చెప్పి వారు ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానిస్తున్నారు, ప్రైవేట్ పెట్టుబడులను ఎంకరేజ్ చేస్తున్నారు, విదేశీ పెట్టుబడులు ఎంకరేజ్ చేస్తున్నారు. అందువల్ల సోషలిజం అన్న పదానికి ఆయా దేశాలు ఆయా రకమైన సైద్ధాంతిక వ్యాఖ్యానాలు ఇచ్చుకున్నాయి. భారతీయ భావన ఏంటి అంటే, ఇది సుప్రీంకోర్టు చెప్పింది, నేను చెప్పింది కాదు. భారతీయ భావన ఏంటి అంటే సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్, సామాజిక ఆర్థిక న్యాయం కల్పించడం, సంక్షేమ రాజ్యం, భారత ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడం, ఇది భారతీయ సామ్యవాద నిర్వచనము అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇక చెప్పినాక ఇక పంచాయతీ ఏంటి? సామ్యవాదం అంటే రాజ్యము మొత్తం వ్యవస్థను కంట్రోల్ చేయాలన్నది కూడా ఒక సిద్ధాంతమే. మీరు అది మా కమ్యూనిస్టు సైద్ధాంతిక గ్రంథాలు చదివితే మీకు అందులో చెప్పింది అసలు ఉత్పత్తి సాధనాలపైన ఎవరి ఆధిపత్యం ఉండకూడదని. మరి అది చాలా దేశాల్లో అమలు కాలేదు. అందువల్ల ఆయా దేశాలు కమ్యూనిస్టు దేశాలుగా, సామ్యవాద దేశాలుగా ప్రకటించుకున్న దేశాలే సామ్యవాదాన్ని రకరకాలుగా అన్వయించుకుంటే భారతదేశంలో మిక్స్డ్ ఎకానమీని మనం ఆమోదించాం. అందువల్ల దేశ సామ్యవాద భావన వేరు, దేశ లౌకిక భావన వేరు. భారతదేశంలో ఫ్రెంచ్ సెక్యులరిజం కాదు. మనం ఫ్రెంచ్ సెక్యులరిజం ఏంటంటే ప్రజా జీవితంలో మతానికి సంబంధించిన ఏ చిహ్నాలు ఉండకూడదు. మన దేశంలో లౌకిక భావన అంటే రాజ్యానికి మాత్రమే మతం ఉండదు, మతాన్ని అంతం చేయడం అనేది భారత రాజ్యాంగం చెప్పదు. అందువల్ల సెక్యులర్ సోషలిస్ట్ అన్న భావాలు పదాలు రాజ్యాంగ 42వ సవరణ ద్వారా యాడ్ అయినా అది భారత రాజ్యాంగ పీఠికలో తొలి ప్రతిలో లేకపోయినా రాజ్యాంగంలోని ఎసెన్స్ చూస్తే అనేక అధికరణలు సామ్యవాద లౌకిక రాజ్యాంగాన్నే చెప్తున్నాయి. రాజ్యాంగ నిర్ణాయక సభ చర్చల్లో అంబేద్కర్ అదే అన్నాడు. తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులు అదే. కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం భారత పార్లమెంటుకు కూడా లేదు అని తీర్పు చెప్పారు. కాన్స్టిట్యూషనల్ పవర్, కాన్స్టిట్యూషనల్ అమెండింగ్ పవర్ ఆర్టికల్ 368 చెప్తోంది రాజ్యాంగాన్ని పార్లమెంట్ సవరించవచ్చు. ఎక్కడి వరకు? బేసిక్ స్ట్రక్చర్ను సవరించే అవకాశం లేదు. ఆ బేసిక్ స్ట్రక్చర్లో సెక్యులరిజం ఒక భావన, లిబర్టీ ఒక భావన, డెమోక్రసీ ఒక భావన, ఫెడరలిజం ఒక భావన, సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఒక భావన, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఒక భావన అని కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పినాక ఇంకా వివాదం ఎందుకు? అదే నిన్న సుప్రీంకోర్టు చెప్పింది, అయ్యా ఇంకా వివాదం ఎందుకు, దీనిపైన బోలెడని చర్చలు జరిగాయి, సుప్రీంకోర్టు అనేక తీర్పులు చెప్పాయి, ఇట్ ఈజ్ ఆబ్వియస్ అండ్ మేనిఫెస్ట్, ఇంకా మీరు చర్చ పెట్టడం ఎందుకు అని చెప్పి అసలు విచారణకే స్వీకరించలే. దే డిస్మిస్డ్ ఇట్. డీటెయిల్డ్గా మీరు విచారించండి, వాద ప్రతివాదాలు వినండి అంటే ఇనము అని చెప్పింది సుప్రీంకోర్టు. వినాల్సిన అవసరమే లేదు. అందువల్ల ఈ పిటిషన్లనే మేము తిరస్కరిస్తున్నామని తిరస్కరించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కొన్ని కామెంట్స్ చేశారు కదా సార్, రాజ్యాంగాన్ని మారుస్తామంటూ. దీని మీద కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒక అస్త్రంగా చేసుకుని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేస్తుంది. మీరు చెప్పారు కదా సార్ ఇంతకుముందు చాలా దేశాల
రాజ్యాంగం సగటు వయసు 17 సంవత్సరాలు, మనదే సుదీర్ఘమైన రాజ్యాంగం, 75 ఇయర్స్గా ఈ రాజ్యాంగం కొనసాగుతుంది అని చెప్పేసి. నిజంగా భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి 400+ వచ్చి ఉంటే నిజంగా మారుస్తుందా లేదా అని నేను అడగను, కానీ మార్చే పరిస్థితి ఉంటుందా, అవకాశం ఉంటుందా? భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంట్ కూడా లేదు. బేసిక్ స్ట్రక్చర్ కాన్స్టిట్యూషన్ మార్చడం అంటే ఇండియాలో డెమోక్రసీని ప్రాతిపెట్టడమే. అది అవకాశమే లేదు. సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. ఇక అంతకన్నా భిన్నంగా వ్యవహరిస్తామనే అవకాశం లేదు. కానీ ఎందుకు ఈ విమర్శలు వచ్చాయంటే 2015లో రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రభుత్వం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. 2014లో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. 2015లో ఇచ్చినటువంటి రిపబ్లిక్ డే అంటే ఫస్ట్ రిపబ్లిక్, నాకు గుర్తున్న 2014 మేలో మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. సో మోడీ ప్రధానమంత్రి అయ్యాక తొలి రిపబ్లిక్ డే రాజ్యాంగ పీఠికను అందులో క్లియర్గా న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఆ అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళి సెక్యులర్, సోషలిస్ట్ అన్న పదాలు డ్రాప్ చేశారు. దానికి ఆర్గ్యుమెంట్ ఏమన్నారు అంటే రాజ్యాంగ పీఠిక తొలి ప్రతిని మేము ప్రచురించాం, అందులో ఇది లేదు కదా అన్నారు. కానీ నిన్న కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ప్రియాంబుల్ పీఠిక వేరు, రాజ్యాంగం వేరు కాదు. ద పవర్ టు ఎమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఎక్స్టెండ్స్ ద పవర్ టు ఎమెండ్ ద ప్రియాంబుల్ ఆల్సో. రాజ్యాంగాన్ని మార్చే అధికారము పార్లమెంటుకు, బేసిక్ స్ట్రక్చర్ను మార్చకుండా మార్చే అధికారం ఉన్నప్పుడు పీఠికలో కూడా మార్పు చేసే అధికారం ఉంది. సో కాన్స్టిట్యూషన్ షుడ్ ఆల్వేస్ బి రెడ్ అలాంగ్ విత్ ఇట్స్ అమెండ్మెంట్స్. దాని సవరణలతో కలిపి రాజ్యాంగాన్ని చదవాలి తప్ప సవరణ లేకుండా నేను రాజ్యాంగాన్ని చదువుతా అనడం కరెక్ట్ కాదని నిన్న కూడా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ 2015 రిపబ్లిక్ డే అడ్వర్టైజ్మెంట్లో ఏకపక్షంగా సెక్యులర్, సోషలిస్ట్ అన్న పదాలు తొలగించారు. ఇది మొదటిసారి జరిగింది. రెండవది, భారత పార్లమెంట్లో కూడా ఇదే రకమైన వైఖరి ప్రదర్శించారు. ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి ప్రియాంబుల్ను తొలగించారు కంప్లీట్గా. భారత పార్లమెంటుకు, కొత్త పార్లమెంటుకు సర్క్యులేట్ అయిన సందర్భంగా కూడా మళ్ళీ సెక్యులర్, సోషలిస్ట్ అన్న పదాలు తొలగించారు. కేంద్ర హోంమంత్రిగా రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో ప్రకటన చేస్తూ కూడా సెక్యులర్ అన్న పదం డ్రాప్ చేయాలని మాట్లాడారు. ఇది భారత సుప్రీంకోర్టు చెప్పినాక కూడా తొలి ప్రతి డ్రాఫ్ట్లో ఉందా లేదా అనేది చర్చే కాదు, వాట్ వాజ్ ఇంప్లిసిట్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ అని అంత క్లియర్గా చెప్పినాక కూడా పదే పదే సెక్యులర్ అన్న పదాలని తొలగిస్తూ వచ్చారు, డ్రాప్ చేస్తూ వచ్చారు. నిన్న సుప్రీంకోర్టు ఇంత అద్భుతమైన తీర్పు చెప్తే మీరు ఏ భారతీయ జనతా పార్టీ చెందిన ఏ ప్రతినిధి అయినా ఈ తీర్పును ఆహ్వానిస్తూ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వడే. మీరు కావాలని చూడండి, నాకు గుర్తున్నంత వరకు మోడీ కూడా ట్వీట్ చేసినట్లేదు. వెల్కమ్ చేస్తూ ఈ తీర్పును మరి నేను నిన్న వరకు చూశాను, లేటెస్ట్ చూడలేదు, సబ్జెక్ట్ కరెక్షన్. కానీ బీజేపీ ప్రతినిధులు అయితే ఎవరు వెల్కమ్ చెప్పలే. నిన్న జాతీయ మీడియాలో దీనిపైన డిబేట్ నడుస్తుంటే బీజేపీ ప్రతినిధులు డిబేట్కి రామని చెప్పారు, నేషనల్ మీడియాలో కూడా. అంటే క్లియర్గా భారతీయ జనతా పార్టీకి సెక్యులర్, సోషలిస్ట్ అన్న పదాల పట్ల పాథలాజికల్ హేట్రెడ్ అంటారు ఇంగ్లీష్లో, తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఇందులో ఇంత స్పష్టంగా కనబడుతుంటే ఇంతకన్నా ఏమున్నది? అందుకే ఆ విమర్శలు వస్తున్నాయి. మారుస్తారా లేదా, మార్చగలుగుతారా, 400 సీట్లు వస్తే 400 సీట్లు వస్తాయా, అవన్నీ ఊహాజనిత ప్రశ్నలు. కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అది ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో కావచ్చు, పార్లమెంట్లో ఇచ్చిన రాజ్యాంగ ప్రతుల్లో కావచ్చు, ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి తొలగించడం కావచ్చు, హోంమంత్రుల స్థాయిలో నాయకులు, లా మినిస్టర్ స్థాయిలో నాయకులు పార్లమెంట్లో చేసే ప్రసంగాలను బట్టి, తమిళనాడు గవర్నర్ లాంటి వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ ఈ ప్రమాదం ఉంది అని విమర్శ రావడానికి ఆస్కారం ఉంది కదా. నేను ఇప్పుడే మోదీ ఎక్స్ అకౌంట్ చెక్ చేశాను సార్, అటువంటి ట్వీట్ ఏమీ లేదు. అండ్ ఎమర్జెన్సీ కాలంలో చేశారు కదా సార్, ఇవి యాడ్ చేశారు సవరణల ద్వారా ఈ సామ్యవాద, సెక్యులర్ పదాలని. సో ఎమర్జెన్సీ అంటే ఖచ్చితంగా అప్పుడు ప్రజాస్వామ్యం ఉండదు, నిర్బంధాల మధ్య పాలన సాగింది అప్పుడు. సో ఎమర్జెన్సీ కాలంలో తెచ్చిన సవరణల ద్వారా ఈ పదాలని చేర్చారు కాబట్టి ఆ పదాలకు వాల్యూ ఉంటుందా అనే అనుమానం అది కూడా సుప్రీంకోర్టు చెప్పేసింది నిన్ననే. 1976లో ఈ పదాలను చేర్చారు, 44 ఏళ్ల పాటు మీకు అభ్యంతరం ఏం రాలేదు. 2020లో ఈ పిటిషన్లు పడ్డాయి. డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ మాజీ ఎంపీ, అశ్విని ఉపాధ్యాయ బీజేపీ అనుకూల లాయర్, ఇంకో బలరామ్ సింగ్ అనే అతను వీళ్ళు పెట్టారు. అయ్యా 44 ఏళ్ల దాకా భారత ప్రజలు ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించారు, ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకించలేదు, ఎవరూ కోర్టులో ప్రశ్నించలేదు.
44 ఇయర్స్ వరకు భారత రాజ్యాంగంలో చేర్చబడిన లౌకిక సామ్యవాద పదాల్ని అంగీకరించిన తర్వాత ఇవాళ ఎందుకు ప్రశ్నలు వచ్చాయని అడిగింది. ఇంత క్లియర్గా సుప్రీంకోర్టు అడిగింది. తర్వాత నిజమే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎమర్జెన్సీ కాలంలో ఈ 2 పదాలను చేర్చారు. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చాలా పనులు చేసింది. ఇట్స్ ఎ వెరీ బిగ్ అమెండ్మెంట్. ఒక సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలు చేర్చడమే కాదు, ఇట్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్, అందులో అనేక అంశాలు అందులో జోడించున్నాయి. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978లో జనతా ప్రభుత్వం వచ్చాక చేసింది. అందులో అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, బీజేపీ ఫౌండింగ్ లీడర్స్ అందులో ఆ ప్రభుత్వంలో భాగం. మరి జనతా ప్రభుత్వము ఈ 42వ రాజ్యాంగ సవరణను అండూ చేస్తూ, ఆ 42వ రాజ్యాంగ సవరణలో ఉన్న అనేక అంశాలని అండూ చేస్తూ 44వ రాజ్యాంగ సవరణ చేసింది. కానీ సెక్యులర్ సోషలిస్ట్ పదాలను చేర్చడాన్ని మాత్రం ముట్టుకోలేదు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో వచ్చింది గనక అది నిరర్థకము, దాన్ని తీసేయాలంటే ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించి ప్రస్తుత భారతీయ జనతా పార్టీకి పూర్వరూపమైన భారతీయ జనసంఘ్ భాగంగా ఉన్న జనతా ప్రభుత్వం తెచ్చిన రాజ్యాంగ సవరణలో కూడా దాన్ని కంటిన్యూ చేశారు. మరి ఎందుకు కంటిన్యూ చేశారు? 42 రాజ్యాంగ సవరణలో ఉన్న అనేక అంశాలు సవరించారు, కానీ దీన్ని సవరించలేదు. అంటే అర్థం దీన్ని అంగీకరించారు కదా. మరి ఇంత క్లియర్గా ఎమర్జెన్సీ కాలంలో చేర్చారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ప్రభుత్వం కూడా దీన్ని ఆమోదించింది. నిన్న డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి కూడా దీన్ని అంగీకరించాడు కూడా. ఆయన నిజమే జనతా ప్రభుత్వం కూడా, ఎందుకంటే జనతా పార్టీలో నాయకుడిగా ఉండే, జనతా ప్రభుత్వం కూడా దీన్ని తొలగించలేదు అని. సో అందువల్ల ఇప్పుడున్న కాంట్రవర్సీ ఎక్కడిది? సో అప్పుడు ఆ టైంలో మరి ఎమర్జెన్సీ కాలంలో భారత పార్లమెంట్ ఆమోదించిన అన్ని చట్టాలు చెల్లవు అని ఇప్పుడు పార్లమెంట్ ఏమైనా చట్టం చేసిందా? నిజంగానే మరి ఎమర్జెన్సీ కాలంలో చీకటి రోజులు కనుక ఇది ఒక్కటే చెల్లదా? చాలా పార్లమెంట్ చట్టాలు చేసి ఉంటాయి కదా. సో ఎమర్జెన్సీ కాలంలో ఆ 2 ఏళ్ల పీరియడ్లో పార్లమెంట్ చేసిన ప్రతి చట్టము చెల్లదు అని నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ, అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం కానీ, గతంలో జనతా ప్రభుత్వం కానీ ఎక్కడైనా చట్టాలు చేసిందా? ఎందుకు చేయలేదు? మరి చేయాల్సి ఉండే మోడీ ప్రభుత్వం. 10 ఏళ్ళుగా మోడీ ప్రభుత్వం ఉన్నది, అంతకుముందు 6 ఏళ్ళు వాజ్పేయి ప్రభుత్వం ఉంది కదా. ఎమర్జెన్సీని మేము గుర్తించాము, ఎమర్జెన్సీలో జరిగిన అన్ని చట్టాలని ఒక్క కలంపోటుతో రద్దు చేస్తున్నామనేది పార్లమెంట్లో చట్టం చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పేది అప్పుడు మాట్లాడుకునే వాళ్ళం కదా. భారతదేశంలో హిందువులదే మెజారిటీ సార్. అలాంటప్పుడు అంటే హిందూ మతంలోనే లౌకిక భావన ఉంది. అలాంటప్పుడు రాజ్యాంగంలో సెక్యులర్ లౌకిక అనే పదాన్ని చేర్చాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు? మరి హిందూ నిజం, అది హిందూ భారతదేశంలో మెజారిటీ ప్రజలు హిందువుల్లో లౌకిక భావన అన్నమాట నిజం. మతంలో అనేక రకాల ధోరణులు, అనేక రకాల స్రవంతులు ఉంటాయి. నిజం, హిందూ ధర్మంలో అనేక అద్భుతమైన లౌకిక భావాలు ఉన్నాయి. నేను 100 ఉదాహరణలతో అనేక సందర్భాల్లో చెప్పాను. భగవద్గీత 7వ అధ్యాయం 21వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, ఎవరికి ఎవరి యందు భక్తి శ్రద్ధలు కలిగినప్పుడు వారిలో ఆయా దేవుళ్ళ యందు భక్తి శ్రద్ధల్ని నేనే కల్పిస్తాను అర్జున అన్నాడు. ఇంతకన్నా లౌకిక భావన ఇంకేముంది? ఈశా ఉపనిషత్తులో చెప్తారు, సమస్త జీవరాశుల్లో ఈ చరాచర జగత్తులో సమస్త జీవరాశుల్లో ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యం చెలాయించే హక్కు లేదు అని చెప్తారు. అంటే ఏ మతం మరో మతం పైన, ఏ భాష మరో భాష పైన, ఏ జాతి మరో జాతి పైన, ఏ దేశం మరో దేశం పైన, ఇంతకన్నా సెక్యులర్ సోషలిస్ట్ భావాలు ఇంకేమైనా ఉన్నాయా? అసలు మార్క్స్ చెప్పింది కూడా ఇదే. ఒక నేషన్ మరో నేషన్, ఒక క్లాస్ మరో క్లాస్ పైన ఆధిపత్యం చెలాయించకూడదు అని కార్ల్ మార్క్స్ థియరీ ఆఫ్ క్లాస్ స్ట్రగల్. మీకు ఈశా ఉపనిషత్తులు కూడా అదే చెప్పారు కదా. ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశి మరో జీవరాశి పైన ఆధిపత్యాన్ని చెలాయించకూడదు అని చెప్పారు. ఇంతకన్నా అద్భుతమైన సామ్యవాద లౌకిక సూత్రం ఇంకేమైనా ఉంటుందా? ఉపనిషత్తులు చెప్పాయి, మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి అన్నారు. ఒక్క హిందూ మతం నుంచి రమ్మని చెప్పలే. లెట్ ద నోబెల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ అన్నారు. స్వామి వివేకానంద షికాగోలో చేసిన అద్భుతమైన ప్రసంగం. నేను మా మతంలోనే సత్యం ఉందని కాకుండా ప్రతి మతంలోనూ సత్యం ఉంది అనే నమ్మే గడ్డ నుంచి వస్తున్నాను అని చెప్పాడు స్వామి వివేకానంద. సో రామకృష్ణ పరమహంస చెప్తాడు, దారులు అనేకం ఉండొచ్చు, చేరేది ఒకే చోటికి అని చెప్తాడు. దేర్ మే బి మెనీ పాత్వేస్ బట్ ద డెస్టినేషన్ ఇస్ ద సేమ్ అని చెప్తాడు. సో ఇంత అద్భుతమైన లౌకిక సామ్యవాద భావాలు భారత రాజ్యాంగంలో, భారతదేశ
రాజ్యాంగంలో పేర్కొన్న భావాలకు కూడా హిందూ ధర్మంలో హిందూ మతంలో ఉన్నమాట నిజం. అందుకే హిందూ మతం కాదు, అది ధర్మము, అదొక జీవన శైలి అని చెప్పారు. అందుకైనా మరి హిందువులు మెజారిటీగా ఉన్నప్పుడు రాజ్యాంగ లౌకిక స్వభావం ఉండాలా వద్దా? మెజారిటీ ప్రజల భావాలకు విరుద్ధంగా రాజ్యాంగం ఉండాలని కోరుకుంటే అంతకన్నా న్యాయం ఏమని ఉంటుందా? అందువల్ల రాజ్యాంగము మతానికి వ్యతిరేకం కాదు, మతాతీత రాజ్యాన్ని మాత్రమే కోరుకుంటుంది, మతాతీత సమాజాన్ని కోరుకోదు. మీకు జస్టిస్ చిన్నపరెడ్డి ఒక తీర్పులో చెప్తాడు, ఇండియా ఇది డీప్లీ రిలీజియస్ సొసైటీ కనుక రిలీజియన్ పట్ల ఒక పర్మిసివ్ యాటిట్యూడ్ను భారతదేశ రాజ్యాంగం అనుసరించింది. అందువల్ల భారత రాజ్యాంగం మతాన్ని వ్యతిరేకం కాదు. ఇప్పుడు ఫ్రెంచ్ సెక్యులరిజానికి ఇండియన్ సెక్యులరిజానికి ఉన్న మౌలికమైన తేడాది. ఫ్రెంచ్ సెక్యులరిజమేమో పబ్లిక్ లైఫ్లో స్టేట్లో రిలీజియస్ యొక్క ఏ చిహ్నాన్ని అంగీకరించదు. మన దేశ రాజ్యాంగం ఒక రకంగా టాలరెన్స్ టువర్డ్స్ రిలీజన్, మతం పట్ల ఒక సహనాన్ని ప్రదర్శిస్తుంది. ఎందుకంటే భారతదేశ ప్రజలు మతభావాలు కలిగిన వాళ్ళు కనుక. అందుకే భారతదేశం లౌకిక విధానం మతానికి వ్యతిరేకం కాదు, మతాన్ని అంతం చేస్తుందని ఎక్కడా చెప్పలే. మతాతీత సమాజాన్ని కాదు మనం కోరుకునేది, మతాతీత రాజ్యాన్ని మాత్రమే కోరుకుంటున్నాం. ఒకవైపు దేశ పౌరులందరికీ మత స్వేచ్ఛ ఇచ్చి మతాతీత సమాజాన్ని కోరుకుంటామా? మత స్వేచ్ఛ ఇస్తున్నామంటేనే అర్థం మతాతీత సమాజాన్ని కోరుకోవడం లేదు కదా. రాజ్యానికి మాత్రమే మతం ఉండకూడదు అని చెప్తున్నాం. దీంట్లో ఏమి అభ్యంతరం ఏముంటుంది ఎక్కడైనా? రైట్ సార్, రాజ్యాంగంలో సవరణలు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పటివరకు చాలాసార్లు సవరణలు చేశారు. అంటే ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళకి అనుగుణంగా సవరణలు చేసుకునే అవకాశం ఉంది కదా సార్, ఇది ఎంతవరకు కరెక్ట్? అదే రాజ్యాంగం సుప్రీంకోర్టే చెప్పింది కదా, రాజ్యాంగం అనేది ఇది డైనామిక్ డాక్యుమెంట్, స్టాటిక్ డాక్యుమెంట్ కాదు కదా. పరిస్థితులు మారుతున్న సందర్భంగా దానికి తగ్గట్టుగా రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు. కానీ ఫండమెంటల్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మార్చలేదు. మౌలిక స్వరూపాన్ని పార్లమెంట్లో మెజారిటీ ఉన్నా మార్చకూడదు.